ఇంత కీమా పెట్టుకున్నాం అనుకో ఫ్రై, ఇది కలుపుకుంటా దీన్ని మంచిగా ఉంటుంది. రెండు తీసుకురా. కీమా తింటావు, తలకాయ కావాలి. నా తలకాయ తినరా, తిను, నా తలకాయ తిను. చాలా అవి నాయన కడుపు కాదారా మీది. కూర్చో, ఇలా కూర్చో, పెట్టు మూతాను. ఇద్దరు ఎట్లుంది కాలే కాలేది. 3 నెలల తర్వాత తింటున్నా, నా నాలుగే తెగిపోవాలి. అబ్బాబ్బాబ్బా, నా సినిమా అదిరిపోయింది. ఇంతమంది తినబెడుతున్నారు అంటే నీ అదృష్టం చూడు ఎలా ఉంది. తాత బలిదానం నచ్చినట్టు లైక్ చేయండి, మా అమ్మ బ్రెయిన్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి. ఈ అమ్మ ఇంకెప్పుడు పోతుంది వాళ్ళ ఇంటికి? వారం రోజుల నుంచి పోతూనే ఉన్నది. నాయనద్దారా, ఇవాళ ఆదివారం ఏం చేద్దాం? ఏం చేద్దాం, ఇచ్చిన బట్టలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, కడుగుదాం, బట్టలు ఉతుకుదాం. ఇడిచిన బట్టలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, అది కాదే. ఆదివారం వంట ఏం చేద్దామని అడుగుతున్నా. బెండకాయ కూర చేసి పెట్టిన ఆల్రెడీ. భలే ముద్దుగా ఉంది. మీరు తిన్నప్పుడేమో తలకాయ కూర కావాలి, కాళ్ళశూర కావాలి, చేపలు కావాలి. నేను కౌసు తిందాం అనుకుంటా, అలాగే ఏమో బెండకాయ కూర చేసిన తినమంటున్నావు. నేను బెండకాయ కూర తినను, నాకు తలకాయ కూర తెచ్చి చేయండి. నాకు కూడా కీమా కావాలి. వండింది ఏం చేయాలి మరి? వండింది ఏం చేయాలంటే నువ్వు తిను, అడగక ముందే కూర వేసి పెడతావా? నువ్వు బెండకాయ నువ్వు బెండకాయ తిను. బా ఎంత మంచోళ్ళు. అర్ధ కిలో బెండకాయ నేను ఒకదా నిన్ను, నువ్వు కీమ తింటావు, నువ్వు తలకాయ కూర తింటావు. సరే, అర్ధ కిలో బెండకాయ నువ్వు తిను, అర్ధ కిలో కీమా నేను తింటాయి. ఎట్టుందో పోనాయన, నువ్వు తలకాయ కూర కీమా తీసుకురాపో, తిందాం మనం. కీమేమవుతుంది కానీ కీమే మంచి. ఇప్పుడు తలకాయ కూర అనేది గ్రేవీ, అది అట్లా ఉంటుంది. అదే అన్నం వేడివేడి అన్నంలో ఈ పక్కింత కీమా పెట్టుకున్నాం అనుకో ఫ్రై, ఇది కలుపుకుంటా దీన్ని మంచిగా ఉంటుంది. రెండు తీసుకురా. వాడు అడిగినా నేను కీమా తేను, తలకాయ కూరే తెస్తా. అర్ధ కిలో కొట్టిస్తారా పోయిగా. నినవనా తినందుకు నీకు 3 నెలలు తినలేదు కదా, 30 బొక్కలు వస్తాయి. 30 బొక్కలు తిందుపో, టెన్షనే లేదు. పక్కన నేను సరే నేను నీకు కొంచెం కీమా పెడతా. సరే పో. నీకు 2 లేవు చెప్తాను. నాయనకరా మళ్ళా బెండకాయ మా మెదడు కీమా లేదు. మెదడు కీమా మనకు మన ఇద్దరికి. మా బ్రెయిన్ మంచిగా పని చేయాలని బెండకాయ కూర. నాయనకు బ్రెయిన్ లేదు కాబట్టి బ్రెయిన్ అవుతుంది. ఇంకా బాగా ఫుల్ ఉంది మాకన్నా. సరే ఓకే చేస్తాను. థ్యాంక్ యూ. అవును, ఆ సీరియల్ ఇయ్యమా, నేను సినిమా చూస్తా. సరే పట్రా. కీమా తెచ్చినావా? కీమానా? కీమా కీమానా? కీమానా? చీమా తేలే. ఎందుకు నేను అట్లా చేస్తావు? తెస్తాను. తెచ్చినా లేరా, ఎందుకట్లా చేస్తున్నావు? తిండి అంటే బండి కడతావు నువ్వు. అన్ని నీ పోలికలే నాకు. కొంచెం తలకాయ కూర కూడా పెడతావా నాకు? కీమా తింటావు, తలకాయ కావాలి. నా తలకాయ తినరా, తిను, నా తలకాయ తిను. వద్దు, నీదంత టేస్టీగా ఉండదు. మరి నీ తలకాయ ఆల్రెడీ అమ్మ ఎప్పుడో తినేసింది. అమ్మ తినేసిందా? సరే. ఒయ్యారి బామా ఓ వంశ నడక, ఎందుకే తొందర తొందర, తలకాయ తెచ్చిన కమ్మగా వండవే. నెనతారా, తలకాయ కూర తెచ్చిన, కీమా తెచ్చిన. కీమా మాత్రం ఎట్లా వండు, తలకాయ మాత్రం మంచిగా చోర పెట్టి మంచిగా దింపాలి. 3 నెలల తర్వాత తింటున్నా, నా నాలుగే తెగిపోవాలి, అట్లా ఉండాలి చూడు. సరే మరి నా తలకాయ చేసి ఉందా? ఇంకా నీ తలకాయ ఎందుకే? తలకాయ కూర మేక తలకాయ చేస్తా, నీ తలకాయ చేస్తా అంటున్నావు. బాగుంటుంది విషయాన్ని. మరి ఫస్ట్ చెప్పనుంటే నీ తలకాయనే కట్ చేసి వేస్తాం కదా అట్లా. నీకు పోయేవాడు పెడతా తలకాయ కట్ చేసి. మరి అట్లా ఎందుకంటారు? సరేనా, ఓకేనా? మంచిగా చెయ్యి. ఇది హోటల్ కాదు, ఆడాలి రేణికే. నాకు వచ్చినట్టు చేస్తా, తిను. లేకుంటే నువ్వు తినకుంటే మేమే తింటాం పో. అంతే, నువ్వు చేసినట్టే తింటా పట్టు. ఉల్లిగడ్డలు వేసి మంచిగా ఫ్రై అయినాక, బొక్కలు వేసి బొక్కలు ఫ్రై అయినాక తర్వాత కారం, నూనె పోస్తున్నా. 3 కొవ్వు లేదు కదా, 3 స్పూన్లు వేస్తే బాగుంటుంది. కేజీ ఉంటుందా తలకాయ? కేజీ. కరివేపాకు వేసేసిన, నూనె తాగాలి. నూనె ఎక్కువ తాగితే చిల్ల చిల్ల మీద జిల్తుందని పచ్చిమిరపకాయలు వేస్తున్నా. 2 కట్ చేసుకున్నా, వేసేస్తున్నా. ఉల్లిగడ్డలు
ఉల్లిగడ్డలు వేగినాయి, తలకాయ కూర వేసేస్తున్నా. ఇలా మంచి తలకాయ తెచ్చిండు చూడు, నిలమన్న తినప్పుడేమో తేలే. పసుపు వేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ వేసేస్తాను. ఫస్ట్ తలకాయ వేస్తున్నావు, టీమ్ అయ్యారు, అదే ఆకలి అవుతుంది. చాలా అవి నాయన, ఇంకో పచ్చి ఉంది, అది కూడా కోసుకొని తింటా. ఆకలి అవుతుంది. కడుపు కాదారా నీది, నాకేమద్దు. తలకాయ కూరలో కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టు. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. అది గొంతులోకి దియగా నా షాక్తో తింటున్నావు. ఇద్దరు ఎట్లుంది కాలేది, నువ్వు షాక్ తోడు తినేది కాదు, దీంతో మొత్తుతా మూతికి. కూర అయినా కదా ఇంకా. కొద్దిగా ఉప్పు వేస్తా, కారం పొడి లేదు కదా, కొద్దిగా ముక్క కావాలి. నేనేదిరా ఇప్పుడే చెప్పినా కదరా అయ్యా. ధనియాలు ఏంటది? కొబ్బరి కొబ్బరి చాలా వేస్తే సత్కవుతుంది, కొద్దిగా ఇంకా సత్కెనక అవుతుంది. ఎక్కువ వేస్తే. ఏంటది? ధనియాలు 2-3 ఏళ్ళకి లాగా వేస్తా. నేను వేస్తాను. మళ్ళీ వచ్చిండ్రా దేవుడా ఈడు. ఈ కూర ఎప్పుడవుతుందో ఏందో, ఈయనకైతే ఎప్పుడురా ఎన్నరా అన్నట్టే ఉంది. నాయన తింటుండే మన భయం ఏం లేకుండా. ఈ నిర్ణయం కొన 4 గ్లాస్ ఇంకోటి లవంగం చెయ్యి పెట్టి కలుపుతుంది మేమే. అది ఏడే ఎక్కదే, కెడి వేస్తా ఇంట్లో కూరలా. ఏడుంది కానీ ఎక్కువైతుందేమో ఘాటు. ఏంటది? మిరియాలా? మిరియాలు వేసేస్తాను. చాలా అయినా కొన్ని తీసి మావాడు అడ్డం వస్తాడు, ఏం చేస్తా నేను. వేసి మాడుతున్నాడే బంద్ చేస్తా. నేను మొన్న సంక్రాంతికి పోయినా కానీ ఆడాలు పట్టుకున్నారు, వీడియో చూసినావా అది? ఏది నేను ఇంకా చూడలేదా ఈడియా. అయితే ఆ ఊర్లో గూగల్ అన్న మీ అడ్రస్ చెప్పరా, మీ ఇంటికి వస్తాం. ఎందుకు అనంటే తలకాయ కూర వండించుకుని ఒక్కరి మీద తింటున్నావు, మాకు పెట్టవా? తొలకరా ఉన్నాడు, నేను వండి పెడతాను. వండినా తిరిపి మంచిగా చూసినావా? చూసిన రెండు పెద్ద పెద్ద తలకాయలు, తింటుంది కూరనే ఇంత ఉంటుంది 2 తలకాయలు అవి పెద్ద పెద్దవి. మరి మసాలా మిక్సీయా? మిక్సీ పడతా, మిక్సీ పడతా మసాలాలు. రాదు రాదు ఈడకి ఇట్లా వదదు కదరా అట్లా. కరెక్ట్, నాకు కూడా కొన్ని పనులు రావు. ఏం చేయాలి? ఏం చేయాలంటే నా మాట వినాలంతే. కూర్చో ఇలా కూర్చో, పెట్ట మూతాను. ఈ పిల్లగాడు అక్కడ ఏమో పోయి కాడ మా అమ్మ బొక్క తింటుందేమో అన్నట్టు కూర్చుంటావేరా. షిఫాడు కదా అట్లనే అన్నాడు, ఎప్పుడు కొట్లాడుకు నిజంగా అన్నాడే. అన్న పట్టు అంటే ఆయనని అంటే నిన్ను అంటే వదిలేస్తావే. కారం వేస్తాం ఇక నాయనకేద్దాం కారం వేస్తాను రా. ఇప్పుడే చూసిన కష్టపడి మళ్ళీ అంటిస్తానే ఉన్నా. నువ్వా చూసింది? నాయన చూసి నేను పని చేయలేదారా? మా అమ్మ మొత్తం అయ్యో కారం గింత తీయాలి, అవే చేతులతో అంతా పట్టుకుంటది. పొద్దున్నే చూసింది. కారం పట్టుకొస్తా పరి, ఇంత కారం లేదు ఇంట్లో. కారం వేసేస్తున్నా. ఎన్ని స్పూన్లు? 3 వేద్దాం. కేజీ కదా, కారం తక్కువ ఉండయి అందుకని. ఏం చేస్తారు అప్పుడే గుంజుకపోయింది ఇలా. సరే వేయలే కదా, అడగంటకుంటే కొద్దిగా వాటర్ వేస్తున్నా. ఈ కొబ్బరి పొడి అన్నీ వేసేస్తున్నా.
ముక్కకు కొబ్బరి పొడి కాదు అది మసాలా. మసాలాలంతా కొంచెం కొబ్బరి కూడా వేసిన చాలు. మళ్ళీ సాలు వేస్తే మా ఆయనకు ఘాటాయ మీ ఆయన ఆ, ఎవరమ్మా? మా ఆయన రామ్ మహేష్ బాబు ఎవరమ్మా మా ఆయన నాకు మందినా తారా మందినా టూకుటరా ముక్కలు మునిగేటట్టు నీళ్ళు వేసుకుంటే లాస్ట్లో కొంచెం చింతపులుసు విసికేస్తే బాగుంటుంది. విజిల్ పెట్టేస్తే 10 విజిల్లు 10 పైన 10 ఇజ్జీలు పెడతాయి ఏమన్నా కానీ మంచిగా దిగుతుంది రసం. ఈమె సురువు చేద్దాం, ఇక 4 చేద్దాం దీనికి ఫ్రై కదా. కరివేపాకు వేసేస్తాం. ఒక 4 పచ్చిమిర్చి వేస్తుంది కీమెల. కొద్దిగా కీమె కూడా వేగినాక అల్లం వెల్లిగడ్డ పసుపు అన్నీ వేస్తే కొద్దిగా వేగింది, పసుపు వేసేస్తాను. కొద్దిగా ఉప్పు వేసేస్తాను. తలకాయ కూరలకు చింతపులుసు చేసుకుంటే బాగుంటుంది. మటన్లో కూడా కొంచెం ఉడికినాక అంతా ఉడికినాక కొద్దిగా 10 నిమిషాలకు బంద్ చేసినాక ఇంత చింతపులుసు చేసుకుంటే బాగుంటుంది. అంటే చాలా కాదు మటన్లో వేసేది, కొంచెం టేస్ట్ తెలియడానికి అసలు. ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, రుచిగా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. రెండు అవుతాం, 2 స్పూన్లు కారం. ఒక సగం అవుతాం. 2 అంటే ఇది అర్ధ కిలో కదా, అది కిలోకి 3 వేసినాం. మళ్ళీ ఎక్కువైంది. గరం మసాలా వేస్తున్నా. ఓ కొంచెం చింతపండు రసం ఎట్లంటే ఇలా మసాలాలు పట్టింది ఉంది కదా, దీన్ని కట్టింది ఎందుకే చేయాలని ఇట్లా పోస్తున్నా. ఇక కీమే తలకాయ అయిపోయింది. తలకాయ కూర, తలకాయ అంటే నా తలకాయ అయిపోయింది. ఇక తినేసేది. బాగా లేటు కూడా అయింది ఇలా. ఇగో నీ కంచు ప్లేట్. కంచు ప్లేట్లో తింటే కొవ్వు పట్టదా? పువ్వు కరుగుతుంది. కరుగుతుందా? పెట్టుకుందా? పెట్టేసుకో. నా కీమా అదిరిపోయింది నీ తలకాయ కూర కంటే. నా తలకాయ కూర కంటే నీ కింద ఏంటికి పనికిరా. మామ నీ కీమా బాగుంది, నాకు కావాలి. చూసినా నా కీమానే బాగుందంట. నీ కీమానే బాగుంది, తాత ముక్కలు ఏం బాలేదు. ఏం బాగాలేదు కదా? నాది బాగుంది కాబట్టి ఒక డీల్ చేసుకుందాం. నేను నీకు కీమా పెడతా, నువ్వు నాకు తలకాయ కూర పెట్టు. అంతసేపు ఆలోచించాం. అది ఎట్లా ఉంటుందో అని, నాది బాగుంటుందని నా కోరిక. అట్లానా? సరే, ఓకే. ఎక్కువ చాలా పిల్లకి ఎక్కువ తినట్లే అట్లా నీకు. సరే. అంటే ఏజ్ అయిపోయింది కదా నీకు. ఏజ్ అయిపోయింది కదా. నీకు నేను వయసులో ఉన్నా కాబట్టి నేను కొంచెం ఎక్కువ తింటా. అరిగించుకుంటావు కాబట్టి. జర ఎక్కువ తింటా నేను. చాలు చాలు, నేను ఆయనకు అరగదు. తలకాయ అంటే ఏంటి? తలకాయనా మజాకా? మజాక్ తలకాయన మజాక్ అంటే మజాక్ అంటుంది. అమ్మమ్మ నాకు ఎత్తటి మూడుగా పోతుంది. చిన్నపిల్ల మెత్తగా తింటా అదే నాకు. అబ్బా అరే నాయన బేజా ఉంది నాయన, తింటావా బేజా?
నువ్వు నేను తింటా బేజా తలకాయ తీసి అది కూడా బ్రెయిన్. బేజా అంటే బేజా హిందీలో బేట. ఫస్ట్ నేను బ్రెయిన్తో మొదలు పెడతా, ఎందుకంటే నాకు బ్రెయిన్ ఉంది కాబట్టి. తిను, కలుపు. తర్వాత నేను నేను దీంతో తలకాయతోటి మొదలు పెడతా, ఓకేనా? తలకాయతోటి మొదలు పెడతా. ఓకే. నువ్వేం మొదలు పెట్టకు. నా తర్వాత నువ్వు. సరే మొదలు పెట్టుకుని చలో. నువ్వే పెట్టు. బేజా ఫస్ట్ బైట్ మా వాళ్ళతో పాటు, మీతో పాటు మేము. కానీ నువ్వు ప్రియమానా? ఫస్ట్ బైట్ నీతో పాటు మేము. కుమ్ము. సూపర్ ఉంది తలకాయ. మా తాత తలకాయ నచ్చినట్టు లైక్ చేయండి. మా అమ్మ బ్రెయిన్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి. రే కలుపుకొని ఇలా ముక్క పెట్టుకొని చింటుంటే కదా, తింటుంటే. ఎలా ఉందనుకున్నావు తలకాయ? నరాలు నాట్యం చేస్తా. నరాలు నాట్యం చేస్తుంది. అంతే. బేజా మాత్రం ర్యాంప్ ఉంది చూడు. రోటీలో తింటే బేజా అదిరిపోతుంది. నువ్వు తినవనా? బాగుంది. ఎట్లుంది? తలకాయ కూర బాగుంది. సూపర్ మంచిగా ఉంది. దీంట్లో అన్నంలో అనుకొని తింటే ఫ్రెష్. చూసినావా, మీ ఆయన ఉండు, నీకు ఒక్క ముద్దనన్న పెట్టిండా? అట్లా అనుకోమైంది గాడు. తిను ఎట్లా ఉందో. ఎట్లా ఉంది? అమ్మా ఇంతమంది తినబెడుతున్నారు అంటే నీ అదృష్టం చూడు ఎలా ఉంది. పిల్లలు మనం ఏం చేస్తే అది రిపీట్ చేస్తారు. ట్రూ ఎగ్జాంపుల్. కీమా ఎట్లుందిరా టిట్టు? బాగుందా? అబ్బాబ్బాబ్బా, నా కీమా అదిరిపోయింది. భలే ఉంది నాయన. అబ్బా నా లివర్ అడిగిపోయింది. లివర్ లేనే లేదు కదరా. అట్లా చెప్పాలి మామా. ఫోన్ చేసింది కట్ చేసిన, ఫోన్ చేసింది కట్ చేసిన. ఆమె ఫోన్ చేసిన అట్లా ఎప్పుడు చేయలేదు. తలకాయ కూర టేస్ట్ చూద్దాము. గ్రేవీ మాత్రం రంజుగా అద్దరిపోయినట్టు కనబడుతుంది. టేస్ట్ ఎట్లుంది? తలకాయ బాగుందా, ఆ కీమా బాగుందా నాయన? కీమా బాగానే ఉంది, తలకాయ బాగుంది. రెండిట్లో ఒక్కటి అంటే ఎక్కువ ఏది బాగుంది? తలకాయనే బాగుంది. అయితే అమ్మకి నువ్వంటేనే ఇష్టం. తలకాయ నేను కూడా ఇష్టం అమ్మ, కానీ నాకు బాగుంది. నొక్కి మీద తిన్నట్టుంది కదా. తలకాయ అదిరిపోయింది. ఇప్పుడు దీంతో ట్రై చేద్దాం. దేంతో చేస్తున్నావు ట్రై? దీంతో. బేజా. ఓ బేజతోటా? బేజ ఎట్లున్నదో తిని నువ్వు చెప్పాలి. బాగుంది. మాడు 3 నెలల తర్వాత తింటున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? నాన్ వెజ్ నీ బాడీ తీసుకుంటుందా, తీసుకుంటలేదా? 3 నెలల తర్వాత తింటున్నా కాబట్టి దాని మీద కోరిక ఎక్కువ ఉంది కాబట్టి బాడీ తీసుకుంటుంది. కానీ తిన్న తర్వాత ఏమవుతుంది అనేది తర్వాత సంగతి. 3 నెలలు కూరగాయలు తింటున్నప్పుడు ఎట్లున్నది? చాలా హెల్దీగా ఉన్నది బాడీ. అంటే ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్గా ఉన్నది కూరగాయలు. అంటే అల్కగా. ఎందుకు మానేసినావు అసలు 3 నెలలు? అంటే నా డౌట్ కాదు ఇది, నాకు తెలుసు, కానీ అందరు డౌట్. ఎందుకు మానేసిండు, ఎందుకు తింటలేడు, ఆరోగ్యం ఏమైనా అయిందా, ఎందుకు తింటలేడు అనేది క్వశ్చన్. ఆరోగ్యం అనేది సమక్ష అనేది ఏం కాలేదు నాకు. కాకపోతే కార్తీక మాసం మనం పట్టినాం కాబట్టి దానివల్ల నా కోరిక ఏమని వచ్చిందంటే ఒక 3 నెలలు తినకుండా ఉంటే బాడీ ఎట్లా ఉంటుంది చెక్ చేద్దాం అనుకున్నావు. తింటే ఎట్లా ఉంటుంది, సరే దీన్ని చూడాలని 3 నెలల తర్వాత తినకుండా ఉంటే నా బాడీ ఎలా ఉంటుంది అనేది చూద్దామని తినలేదు. ఎట్లా అనిపించింది మరి? చాలా బాగున్నది. ఇప్పుడు తింటున్నా కదా, ఇది తిన్న తర్వాత ఎట్లున్నది మళ్ళీ చెప్తా. మంచి జ్యూసీ ఉన్నాయి ముక్కలు, మస్తు రోజుల తర్వాత. చాలా బాగుంది. కానీ అమ్మ చేస్తే చాలా అది వస్తుంది నాయన, ఇట్లా జల్లీ లెక్క ఉంటుంది చూసినావా, ఇట్లా ఆ కూరలా ఆ జిగురు భలే ఉంటుంది. అది మనము వీడియో బంద్ చేసి తిందామా?
తలకాయ కూర మా అమ్మ చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేయరి, అంటే మీకు జయబుద్ధి అయితే చేయరి, అట్లా చేస్తే మాత్రం అదిరిపోతుంది. మస్తు కమ్మగా చేస్తుంది. ఎప్పుడు చేసినా కూడా తలకాయ కూడా రచ్చ రంబోలు ఉంటుంది మా ఇంట్లో. అట్లా 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 బొక్కలు జుర్రేస్తారు. మా నాయన కూడా ఖతర్నాక్ వండుతాడు. ఎప్పుడైనా ఒకసారి తలకాయ కూర మా నాయనతో వండిస్తా. ఏం చేస్తారంటే ఉడకబెట్టి ఈ బొక్కలన్నీ తీసేసి ఓన్లీ మెత్తటి మీట్ ఉంటుందిగా, మెత్తటి మీట్తోనే చేస్తారు మా కోసం. చలో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ నోట్లో ఊరు ఊరిపిస్తూనే ఉంటాం మళ్ళా. ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. బాయ్, Bye, teachers. లవ్ యూ. Bye, teachers.